నమస్కారం, న్యూస్ వీన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రక్త సముద్రంగా మారిన ఫారో తీరం, 700 తిమింగలాలు, డాల్ఫిన్ల వధ. నెహ్రూ రికార్డును అధిగమించిన ప్రధాని మోదీ, ప్రపంచ నాయకుల ప్రశంసలు. నైరుతి ఎఫెక్ట్, ఏపీకి భారీ రెయిన్ అలర్ట్, వాతావరణ శాఖ హెచ్చరిక. ప్రపంచాన్ని మార్చే ఆయుధం విద్య, ఎస్వీయు స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ వెల్లడి. తిరుపతిలోని విజయోత్సవ సభ, 12న దామినేడు సమీపంలో 50,000 మందికి ఏర్పాట్లు. మట్కా బిజినెస్ లో పోలీసులు, 2 సిఐలు, 4 కానిస్టేబుళ్ల సస్పెన్షన్, సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం. భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ స్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. భక్తులు, ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్ నందు పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎఫ్ఏసి శారదాదేవి అధికారులకు సూచించారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా బుధవారం ఉదయం ఎర్రమిట్ట ఆర్టీసీ బస్టాండ్లో జరుగుతున్న పారిశుద్ధ పనులను పరిశీలించారు. వివిధ ప్రాంతాల నుండి యాత్రికులు పెద్ద సంఖ్యలో తిరుపతికి వస్తుంటారని, వారు అడుగుపెట్టే ఆర్టీసీ బస్టాండ్ను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. పరిసరాలతో పాటు మరుగుదొడ్లు, డ్రైనేజీ కాలువలు శుభ్రంగా ఉంచాలని తెలిపారు. దుకాణాల వద్ద చెత్తబుట్టలు ఏర్పాటు చేయాలని, ప్రజలకు హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని దుకాణదారులను ఆదేశించారు. ఎర్రమిట్ట, గిడ్డంగి వీధి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ పనులను పరిశీలించి అన్ని కాలువల్లో చెత్తను వీధుల్లో చెత్త పడకుండా తొలగించాలని సిబ్బందికి సూచించారు. పాదచారులకు ఇబ్బందికరంగా ఫుట్పాత్లపై ఉన్న వాటిని తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఆర్టీసీ డిపిటిఓ జగదీష్, డీసీటీఎం విశ్వనాథ్, శానిటరీ సూపర్వైజర్లు సుమతి, చెంచయ్య, నగరపాలక సంస్థ ఆర్టీసీ పారిశుద్ధ సిబ్బంది ఉన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకోవడంతో పాటు ప్రధానిగా నరేంద్ర మోదీకి పుష్కర కాలం పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం తిరుపతిలో భారీ విజయోత్సవ సభ జరగనుంది. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో నిర్వహించతలపెట్టిన ఈ విజయోత్సవ సభలను తిరుపతికి పరిమితం చేశారు. సంక్షేమం, అభివృద్ధి, నమ్మకం పేరిట తిరుపతి, వైజాగ్, అమరావతిలో విజయోత్సవ సభలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన కారణంగా 2 సభలను రద్దు చేసి తిరుపతిలో శుక్రవారం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తిరుపతి రూరల్ మండలం దామినేడులోని ఇందిరమ్మ గృహాల సమీపంలో సభ ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ పరిశీలించారు. సభ నిర్వహణపై అధికారులతో సమీక్షించిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లలో ప్రజలకు అందించిన సుపరిపాలన, చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని సభను నిర్వహిస్తున్నామన్నారు. 2 ఏళ్ల క్రితం కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 12నే విజయోత్సవ సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు 50,000 మంది ప్రజలు పాల్గొనేందుకు తగిన విధంగా ప్రాంగణాన్ని సిద్ధం చేయడంతో పాటు అవసరమైన సదుపాయాలను కల్పిస్తామన్నారు. సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్లో భరోసా కల్పించే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందన్నారు. ఎమ్మెల్యేలు పులివర్తి నాని, నెలవల విజయశ్రీ, పాసం సునీల్ కుమార్, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, జేసీఆర్ గోవిందరావు, ఆర్డీఓ రామ్మోహన్, ఏపీజీబీసీ చైర్పర్సన్ సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, టీటీడీ బోర్డు సభ్యురాలు పనపాక లక్ష్మి, నగర మాజీ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, టీడీపీ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చరిత్రాత్మక స్నాతకోత్సవాలను వేడుకగా నిర్వహించారు. కరోనా కారణంగా వాయిదా పడిన 6 స్నాతకోత్సవాలను ఒకేసారి నిర్వహించి 12,000 మంది విద్యార్థులకు గవర్నర్ పట్టాలు ప్రదానం చేశారు. తిరుపతి ఎస్వీయు శ్రీనివాస ఆడిటోరియంలో 63వ నుంచి 68వ స్నాతకోత్సవం వరకు మెగా కాన్వకేషన్ ఘనంగా చేశారు. ఛాన్సలర్ హోదాలో హాజరైన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ విద్యార్థులకు డిగ్రీలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు అజయ్ కుమార్ సూద్, భారత జాతీయ విజ్ఞాన అకాడమీ అధ్యక్షులు జనరల్ మాండే, భారత్ బయోటెక్ వ్యవస్థాపక చైర్మన్ కృష్ణ ఎల్లాకు గౌరవ డాక్టరేట్లు అందజేశారు. 52 మంది టాపర్లకు బంగారు పతకాలు, మొత్తం 12,141 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తయింది అంటే విద్య పూర్తయినట్టు కాదు. ఇది మీ కలను సాకారం చేసుకునే ఆరంభం మాత్రమే. విద్యను వ్యక్తిగత అభివృద్ధి కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం వినియోగించండి. ధైర్యంగా, విభిన్నంగా ఆలోచించాలని, సమస్యలను ఎదుర్కొని విజయ బావుట ఎగరేయండి అని తెలిపారు. May you rise to greater heights, yet remain rooted in the values and ethics. Before concluding, I would like to quote the following inspirational Sanskrit shloka from Viduraniti. Divase naiva tat kuryat yena rautram sukham vaser yava jivam chatat kuryat yena pretya sukham vaser. Meaning, do such work during the day where you can pass the night in happiness, and do such work throughout your life whereby you can live in happiness ever after. I once again congratulate all the graduates, research scholars, gold medalists, faculty members and parents on this memorable occasion. Sri Venkateshwara Vishwavidyalayam Vidya Naipunyam Avishkarana Parishodhanalulo జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిర్దేశించిన లక్ష్యాలతో నిరంతర విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. భక్తులందరికీ మరపురాని ఆధ్యాత్మిక అనుభూతి కల్పించాలని టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ అధికారులను ఆదేశించారు. అప్పలాయగుండలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను జూన్ 25 నుండి జూలై 3 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ ఆదేశించారు. ఆలయ పరిసరాలు, బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆలయ సమీపంలోని కళ్యాణ మండపంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల వైభవాన్ని భక్తులకు చేరవేసేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పరిసర గ్రామాల్లో ధర్మరథం ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఎస్వీబీసీ ద్వారా బ్రహ్మోత్సవాల ప్రత్యేక ప్రోమోలు ప్రసారం చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, మజ్జిగ, ప్రసాదాల పంపిణీతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ముఖ్యంగా జూన్ 28న కళ్యాణోత్సవం, జూన్ 29న గరుడ సేవ, జూలై 2న రథోత్సవం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణను సమర్థవంతంగా నిర్వహించాలని జేఈఓ సూచించారు. ఆలయ పరిసరాలను విద్యుత్ దీపాలు, పుష్పాలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. అన్నమాచార్య ప్రాజెక్ట్, దాస సాహిత్య ప్రాజెక్టు, ఎస్వి సంగీత కళాశాల, హెచ్డిపిపి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం బ్రహ్మోత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించారు. జూన్ 24న అంకురార్పణ, జూన్ 25న ధ్వజారోహణం, జూలై 3న చక్రస్నానం, ధ్వజారోహణంతో ముగియనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సూర్యకుమారాచార్యులు, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, సెల్వం, విజిఓ గిరిధర్, ఎస్సీ నరసింహమూర్తి, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్, సీఎంఓ డాక్టర్ కుసుమకుమారి, ఏఈఓ దేవరాజులు తదితర అధికారులు పాల్గొన్నారు. తోపుడు పండ్ల వ్యాపారస్తులపై మున్సిపల్ అధికారులు, పోలీస్ సిబ్బంది దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తిరుపతి యశోదానగర్లోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో నాగరాజు మీడియాతో మాట్లాడుతూ 2014 వీధి వ్యాపారుల రక్షణ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. తోపుడు బండ్లపై జీవనం సాగించే చిరు వ్యాపారులను మున్సిపల్ అధికారులు వేధిస్తున్నారని, అక్రమంగా సామాన్లు స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. లాక్డౌన్ తర్వాత కుటుంబాలను పోషించుకోవడానికి పడుతున్న కష్టాలు, అధికారుల దౌర్జన్యాల వల్ల పడుతున్న ఇబ్బందులను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం 2014లో తీసుకొచ్చిన వీధి వ్యాపారుల రక్షణ చట్టాన్ని రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని, చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు, వెండింగ్ జోన్లు కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి నగరంలో అనేక ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్ళు అనేక సంవత్సరాలుగా వీధుల పక్కన, ఫుట్పాత్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని తమ కుటుంబాలను గడుపుకొని తిరుపతి నగరంలో ఉన్న పౌరులకి నాణ్యమైన
తక్కువ ధరలకి సరుకులు అందించే పరిస్థితి మనం చూస్తున్నాం. వీరికి సంబంధించి సానుభూతిగా అర్థం చేసుకొని వీరికి ప్రోత్సహించాల్సిన కార్పొరేషన్ అధికారులు వీరి మీద విపరీతంగా దౌర్జన్యాలు, దాడులు చేయడము, పెద్ద పెద్ద వ్యాపారాల కోసం వీళ్ళని బలి చేయడము, ఇవి దుర్మార్గంగా జరుగుతూ ఉన్నాయి. దీన్ని వెంటనే అరికట్టాల్సిన బాధ్యత ఈరోజు కూటమి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మీద ఉంది. ఈరోజు ఇట్లా పోతూ ఉంటే ఎవరికి బతుకనేది ఉండదు. టీటీడీ ఇకపై నిత్య అన్నదానంలో పప్పును జోడించాలని భావిస్తోంది. ఈ మేరకు టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. తిరుమలలో అన్నప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది. నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడ అన్నప్రసాదం స్వీకరిస్తారు. తిరుమలకు వచ్చే భక్తులకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన అన్నప్రసాదాలు అందించడమే లక్ష్యమని టీటీడీ చెబుతోంది. ఇదే సమయంలో భక్తుల నుంచి అన్నప్రసాదంపై ఫీడ్బ్యాక్ సేకరిస్తున్నారు. ఇదే సమయంలో భక్తుల నుంచి వస్తున్న సూచనల మేరకు మెనూలో మార్పులు చేస్తున్న టీటీడీ మరో కొత్త పదార్థం అందించాలని నిర్ణయించింది. తిరుమలలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తులకు అన్నదానం చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి మే మాసం వరకు 4.4 కోట్ల మంది భక్తులకు అన్నదానం చేసినట్లు టీటీడీ తెలిపింది. 15.8 టన్నుల బియ్యంతో నిత్యం 3 లక్షల మంది భక్తులకు అన్నదానం చేస్తున్నట్లు వివరించింది. ఈ ఏడాది జనవరి మాసంలో 1 కోటి, ఫిబ్రవరిలో 71.39 లక్షలు, మార్చిలో 84.85 లక్షలు, ఏప్రిల్లో 85 లక్షలు, మే నెలలో 92 లక్షల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేసినట్లు గణాంకాలతో సహా టీటీడీ పేర్కొంది. గత 3 నెలలుగా నిత్యం 60,000 మంది భక్తులకు అల్పాహారం, 1.56 లక్షల మందికి భోజనం, 70,000 మంది భక్తులకు పాలు, టీ, కాఫీ పంపిణీ చేసినట్లు టీటీడీ చెప్పింది. మరోవైపు అన్నప్రసాదం ట్రస్టుకు అందిన విరాళాలు 2,500 కోట్లకు చేరుకున్నాయని తెలిపింది. విరాళాలపై వచ్చే వడ్డీతో పాటు పలువురు భక్తులు ఉచితంగా ఇస్తున్న కూరగాయలతో నిత్యం భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. కాగా కొద్ది నెలల క్రితం టీటీడీ అన్నప్రసాదంలో వడ చేర్చింది. ఇక ఇప్పుడు భక్తుల నుంచి వస్తున్న సూచనల మేరకు పప్పును వడ్డించే అంశం పరిశీలిస్తోంది. ప్రస్తుతం అన్నంతో పాటు వెజిటబుల్ కర్రీ, సాంబారు, రసం, మజ్జిగ, చట్నీ, చక్కెర పొంగలితో పాటు వడను కూడా వడ్డించనున్నారు. ఇలా 7 రకాల రుచులను అన్నప్రసాదంగా అందిస్తున్న టీటీడీ ఇకపై పప్పును జోడించాలని భావిస్తోంది. ఈ మేరకు టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల పరిస్థితిపై అందరూ ఆలోచించాల్సిన తరుణం వచ్చిందని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కార్మికులకు తొలి నుంచి అండగా నిలిచింది వైఎస్ఆర్సీపీనేనని, ఇప్పుడు కూటమి పాలనలో వాళ్ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని అన్నారాయన. బుధవారం 7 హిల్స్ ఆసుపత్రిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదం బాధాకరం. ప్రమాదంలో 9 మంది చనిపోయారు. గాయపడ్డ 5గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 95% కాలిన గాయాలతో ఒకరు చికిత్స పొందుతున్నారు అని ఆయన అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో కార్మికుల పరిస్థితి ఎలా ఉంది, కూటమి హయాంలో ఎలా ఉందో గమనించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైఎస్ఆర్సీపీ అడ్డుకుంది. ఈ విషయంలో గట్టిగా పోరాటం చేశాం. ప్రైవేటీకరణ వద్దని ప్రధాని మోదీకి 2 లేఖలు రాశాం. 2021 ఫిబ్రవరి 6, మార్చి 9న రాసిన నాటి లేఖలను ఆయన చదివి వినిపించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం అని గుర్తు చేశారాయన. మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 28,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కానీ ఈ 2 ఏళ్లలో 10,500 మందిని తొలగించారు. 6,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు. బీఆర్ఎస్ పేరుతో 1,800 మందిపై ఒత్తిడి చేశారు. మొత్తంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సంఖ్యను 16,000కు కుదించారు. కూటమి హయాంలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. 4 నెలల జీతాలు బకాయిలు పెట్టారు. ఉద్యోగుల జీతాలకు ప్రొడక్షన్కు లింకు పెట్టారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఉద్యోగుల క్వార్టర్స్లో యూనిట్ విద్యుత్కు 50 పైసలే ఛార్జ్ చేసేవాళ్లం. కూటమి వచ్చాక యూనిట్కు 8.5 పైసలకు పెంచారు. ఉద్యోగుల్ని క్వార్టర్స్ను వదిలిపోయేలా చేశారు. బోనస్, మెడికల్ ఫెసిలిటీస్ ఏం లేవు. ప్యాకేజీ ఇచ్చామని కూటమి పెద్దలు చెబుతున్నారు. అది మెయింటెనెన్స్ కోసం కాదు, బలవంతంగా బయటకు పంపేందుకు ఇచ్చిన ప్యాకేజీ. ఉద్యోగుల బాగోగుల కోసం ఏ ప్యాకేజీ ఇవ్వలేదు అని వైఎస్ జగన్ అన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో స్టీల్ మెల్టింగ్ షాపులో జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటికే దాదాపుగా 9 మంది చనిపోయిన పరిస్థితుల మధ్య హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటా ఉన్నారు మరో 5 మంది. ఇందులో కూడా
ఇంకా ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉన్న పరిస్థితుల మధ్య దాదాపుగా 95% బర్న్స్ తో ఇంకా ఒక అన్న ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నాడు. అంటే దాదాపుగా 9 మంది చనిపోయిన ఈ పరిస్థితుల మధ్య ఈ రోజు ఇక్కడ ఇలాంటి తరుణంలో మాట్లాడవలసి వస్తా ఉంది. నేను కొన్ని సూటిగా ప్రశ్నలు అడుగుతా ఉన్నా. మానవత్వం ఏమాత్రం ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా తీసుకొని వచ్చి మంచి జరిగించమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా గట్టిగా కోరుతా ఉన్న పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆశయ సాధనకు ప్రతి తెలుగుదేశం కార్యకర్త, నాయకుడు సమిష్టిగా కృషి చేయాలని మన్నూరు సుగుణమ్మ పిలుపునిచ్చారు. మన తెలుగుదేశం పార్టీ క్యాలెండర్ అనుసరించి మనము కార్యక్రమాలు చేసుకుంటుంటాం. దానిలో భాగంగానే మరి మొట్టమొదటి బుధవారం యూనిట్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో బూత్ ఏజెంట్స్, ఆ క్లస్టర్లో ఉన్నటువంటి యూనిట్ ఇన్ఛార్జెస్, వార్డు ప్రెసిడెంట్స్, వార్డు సెక్రటరీస్, బూత్ ఏజెంట్స్ అందరూ కలిపి ఒక వార్డు ప్రెసిడెంట్ ఇంట్లోనూ, యూనిట్ ఇన్ఛార్జ్ ఇంట్లోనూ లేదా ఆ పరిసరాల్లో ఆ 10-20 మంది కలిసి ఒక సభ చర్చా వేదికను సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో మరి ఈ నెల రోజులు కూడా వార్డు అంతా కూడా తిరిగినటువంటి, బూత్ అంతా కూడా తిరిగినటువంటి నాయకులు మరి మొట్టమొదటి బుధవారం నిర్ణయాలు తీసుకొని ఏమేమి వారికి అవసరమో ఆ వార్డులో, ఆ బూత్లో కూడా దాన్నంతా కూడా మరి ఒక అజెండా రూపంలో తీర్మానాలు చేసుకొని వాటిని మరి ఈరోజు రెండవ బుధవారం ఈ రెండవ బుధవారం నాడు మండల లెవెల్లో, మండలం అంటే మన తిరుపతి అంతా కలిపి ఒకే మండలం. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో టీడీఆర్ బాండ్ల కుంభకోణాన్ని త్వరలోనే బట్టబయలు చేసి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తామని టీడీపీ నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా తెలిపారు. 19-24 మధ్య వైసీపీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీఆర్ బాండ్లు కుంభకోణం లక్షల కోట్లు దీంట్లో చేతులు మారాయని తెలుస్తోంది. అందులో భాగంగానే తిరుపతి నగరపాలక సంస్థకు సంబంధించి ఈరోజు కూడా దానిపైన నివేదికలు రావడం, 411 కోట్లు అక్రమంగా టీడీఆర్ బాండ్లు రెసిడెన్షియల్ దీనికి సంబంధించి కమర్షియల్గా దాన్ని చేసి ఇచ్చారనే విధంగా నివేదికలు రావడం మనం చూస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా గత ప్రభుత్వంలో ప్రజలు కానీ చాలామంది టీడీఆర్ బాండ్లో భారీ ఎత్తున కూడా అవినీతి అక్రమాలు జరిగాయని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది కంప్లైంట్ చేస్తే దానిపైన కూడా కమిటీ వేసి విచారణ చేపట్టడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నీ టీడీఆర్ బాండ్ల భాగవతం బయటకు వచ్చింది, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు ఏమి రాయిస్తావో రాయి, నా మీద వ్యక్తిగతంగా రాయిస్తావంటే రాయిసుకో, ఏమి రాయించినా నిన్నైతే వదిలిపెట్టాం. మేము చెప్పేసి వెళ్ళాం కదా ఆ రోజే 10 రోజులు ఎంజాయ్ చేయండి అని. రోజు మా మీద స్టార్ట్ చేస్తారు. బహుశా ఈ రోజు మేము అడుగుతున్నాం, ఈ రోజు పోస్ట్ వేసుండాలి, వాళ్ళు నిజాయితీ పరులు అంటే ఈ రోజు వేసుండాలి పోస్ట్. టీడీఆర్ బాండ్ లో 414 కోట్లు అవినీతి బయటికి తీసిన విజిలెన్స్ అని చెప్పి ఒక పోస్ట్ వేసుంటే ఆ పోస్టర్కి విలువ ఉండేది. మరి వేయలేదే పోస్ట్. ఈరోజు తెలత్తా ఈ తిరుపతిని ఉద్ధరించే వాళ్ళలాగా స్వాతంత్ర సముద్రం జైలుకి సిద్ధం అంట. ఏం జైలుకి సిద్ధమా? నిన్ను ఊడేస్తాడు. మిమ్మల్ని జైల్లో వేసే ప్రసక్తే లేదు. నీ కుటుంబం చేసిన పాపాలు తిరుపతికి పెద్ద శాపంగా మారాయి కూడా. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం తిరుపతి టీడీఆర్ బాండ్ల కుంభకోణం అని చెప్పి. ఈ రోజు విజిలెన్స్ అధికారులు 414 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి నిగ్గు తేల్చారు. మేము ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాం టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది అని చెప్పి. వీళ్ళు ప్రతిసారి మేము రోడ్లేసాం అని చెప్పి ఎలక్షన్స్ కూడా వెళ్ళారు. అట్లా నీ గురించి చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, ఈ సంవత్సరం సరిపోదు. ఇన్ని కుంభకోణాలు నువ్వు చేసి ఇంట్లో ఒక డ్రామా కంపెనీ పెట్టుకొని నడుపుతా వెన్నుపోట్ల దాని గురించి నువ్వు మాట్లాడాలా? రాష్ట్ర భూగర్భ గనులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. వేకువజామున 4 గంటల నుంచి ప్రారంభమయ్యే గోపూజ, సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం సేవా కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. చైర్మన్ వి మణినాయుడు, ఈవో కె పెంచల కిషోర్, అర్చకులు ఆలయ మర్యాదలతో రాజగోపురం వద్ద ఘనంగా మంత్రి కుటుంబానికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వారు తొలుతగా ఆలయం వెలుపల గోపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మండపంలో ఆశీర్వచనం చేసి స్వామివారి శేష వస్త్రాలను, ప్రసాదాలను, స్వామివారి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల్, అర్చకులు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు షణ్ముగం, టీడీపీ నాయకులు నరసింహనాయుడు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేసి ఐఆర్ను వెంటనే ప్రకటించాలని ఏపీజేఏసీ అమరావతి చిత్తూరు జిల్లా చైర్మన్ సయ్యద్ మరూఫ్ హుస్సేన్ డిమాండ్ చేశారు. ఏపీజేఏసీ అమరావతి చిత్తూరు జిల్లా విస్తృత స్థాయి సమావేశం రెవెన్యూ భవన్ నందు జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12వ పీఆర్సీ అమలుకు కమిషన్ను ఇప్పటి వరకు నియమించకపోవడము, ఐఆర్ను ప్రకటించకపోవడము వలన ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరల వలన ఉద్యోగులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని, తద్వారా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులకు సంబంధించిన ప్రధాన ఆర్థిక అంశములపై ప్రభుత్వము స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగుల హక్కుల సాధన కొరకు పోరాటాలే శరణ్యం అని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర జేఏసీ ప్రకటించే ఉద్యమ కార్యాచరణకు ఉద్యోగులు సిద్ధం కావాలని కోరారు. కో చైర్మన్ నారగింటి సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బకాయిలపై రోడ్డు మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ ప్రకారం ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరించాలని కోరారు. ఉద్యోగుల హెల్త్ కార్డు అమలు చేసి రిటైర్డ్ ఉద్యోగుల అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను పునర్వ్యవస్థీకరణ చేయాలని కోరారు. ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం చైర్పర్సన్ జయంతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 2 సంవత్సరాల చైల్డ్ కేర్ సెలవులు ప్రకటించాలని ఆమె కోరారు. ఉద్యోగుల బకాయిల వివరాలను వారి పే స్లిప్ నందు చూపించి 5 రోజుల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తు పోరాటాలకు ఉద్యోగులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఏసీ అమరావతి నాయకులు బలరాం, అరుణ్, సుబ్రహ్మణ్యం, అమర్నాథ్, ప్రసాద్, అశోక్, పన్నీర్ సెల్వం, విజయకృష్ణ, చంద్రశేఖర్, శోభ మరియు ఇతరులు పాల్గొన్నారు. మనకు వస్తువులన్నీ పెరిగిపోయింది. ప్రభుత్వమే 5 రోజుల పని దినము ఇచ్చినారు. అదే మరిగా మాకు కూడా మనకు సెక్రటరియట్లో ఎట్లా 5 రోజులు పని దినాలు కల్పించేటట్లు మాకు కల్పించి మిగతా ఒకరోజు శనివారం ఏదన్నా దీనికి వచ్చేస్తే దానికి వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసేటట్లు చేయాలనేసి కోరుతున్నాము. బైరెడ్డిపల్లి మండలం పరిధిలో గంజాయి తరలిస్తూ పట్టుబడిన వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి ఎస్ఐ చందనప్రియ మరియు సిబ్బంది బుధవారం ఉదయం వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో 2.6 కేజీల గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బైరెడ్డిపల్లి మండలం కూటాల వంకకు చెందిన నరేష్ 44 ఏళ్లుగా గుర్తించామని, ఇతను లారీ క్లీనర్గా పనిచేస్తున్నాడని, 20 రోజుల క్రితం బాడుగకు కాశీకి వెళ్లి తిరుగు ప్రయాణంలో అక్కడ 7,500 రూపాయలకు గంజాయిని కొనుగోలు చేసి బైరెడ్డిపల్లికి తీసుకువచ్చినట్లు నిందితుడు తెలిపాడని, అతని వద్ద నుండి 2.6 కిలోల 2 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ సుమారు 50,000 రూపాయలు ఉంటుందని, పలమనేర్ డివిజన్ పరిధిలో ఎవరైనా గంజాయి వినియోగిస్తుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వ్యక్తులు వివరాలు గోప్యంగా ఉంచుతామని పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. బైరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోయిన ఆదివారం జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు కార్డు సెర్చ్ పెట్టి జరగడం జరిగింది. అక్కడ సస్పీషియస్ పర్సన్స్ ఎవరైనా గాంజా హ్యాబిట్ అలవాటు ఉందా అని చెప్పేసి గాంజా కిట్స్ ఉన్నాయి పోలీసులు లేదు మా దగ్గర. ఇప్పుడు ఎవరన్నా పట్టుకొని చెక్ చేస్తే ఆ గాంజా కిట్ చెక్ చేస్తే వాళ్ళు గంజా కన్జ్యూమర్ చేస్తున్నారా లేదా విషయం తెలిసిపోతుంది. అందులో భాగంగా చెక్ చేస్తే ఒకటి పాజిటివ్ వచ్చింది. అతను హ్యాబిచువల్గా అప్పుడప్పుడు తాగేవాడు. ఏంటి అని పూర్తిగా విచారిస్తే గాంజా ఎక్కడ చిక్తుందో ఎక్కడ ఉందో చందనప్రియ ఎస్ఐ బైరెడ్డిపల్లి కరెక్ట్గా ఇంట్రాగేషన్ తీసుకొని అతన్ని ఓన్లీ హ్యాబిచువల్ అతను సెల్లర్ కాదు, అతను అడిక్షన్ పర్సన్ గుర్తించి ఎవరైతే సెల్లర్ ఉన్నాడో వాళ్ళ అడ్రస్ తీసుకొని సరైన నిఘా పెట్టి వాళ్ళ మీద ఈరోజు మార్నింగ్ 2.5 కిలో గాంజాని వ్యక్తిని రెడీ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. రాష్ట్రంలో ప్రజలకు జవాబుదారీతనంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర భూగర్భ గనుల మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బుధవారం కాణిపాకం స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. అనంతరం పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం విచ్చలవిడిగా వ్యవహరిస్తూ వ్యవస్థల్ని నాశనం చేసినట్లు తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటుందని తెలిపారు. అలాగే రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మరి ఈ 2 సంవత్సరాల పరిపాలన కూటమి ప్రభుత్వం ఇవాళ విజయాలు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా విధ్వంసం అయింది 5 సంవత్సరాలు. రాష్ట్రం వైపు రావాలంటే భయపడే పరిస్థితులు. రైతులు
పండిన పంట ఏం చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. అలాగే అందరూ కూడా ఉద్యోగాలు, యువతకు ఉద్యోగాలు లేక నిర్వీర్యం అయిపోయారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో అన్ని కూడా అధిగమించి ఈ రోజు అన్ని వర్గాలకి, ముఖ్యంగా మరి రైతులకి ఎక్కడన్నా పంటలకు ఇబ్బంది వస్తే, ఇదే చిత్తూరు జిల్లాలో మామిడికాయకి ఇబ్బంది వచ్చినప్పుడు మరి ప్రభుత్వం సహాయం చేసి ఆ పంట అంతా కూడా కొనే కార్యక్రమం వచ్చాం. కిలోకి 4 రూపాయలు ఇచ్చి ఆ తోతపూరి పంట అంతా కూడా కొనింది. మరి అక్కడ కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి దీన్ని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నించేది. అంటే ఒక కుట్రపూరితమైనటువంటి మనస్తత్వం. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతో, భక్తితో ప్రతి సంవత్సరం వారి కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడికి వెళ్తున్నటువంటి క్రమంలో మిగిలినటువంటి భక్తులకు కూడా ఒక ఆదర్శప్రాయంగా ఆయన నిలిచారు. మేము ఈ ప్రాంత వాసులుగా, స్వామివారి సేవకులుగా, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సేవకులుగా మేము వారి భక్తిని, వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని చూసి గర్వపడుతున్నాం. భక్తులందరూ కూడా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించి కొల్లు రవీంద్ర గారి లాగా ఇక్కడికి తరచూ ఇచ్చేసి స్వామివారిని దర్శించి తరించాలని కోరుతున్నాం. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చంద్రగిరి ముక్కోటి ఆలయాన్ని సందర్శించారు సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ. చంద్రగిరి నియోజకవర్గంలోని తొండవాడ గ్రామం ముక్కోటిలో వెలిసిన శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి దేవాలయానికి బుధవారం ఆలయ ఫౌండర్ ట్రస్టీ మొగులి ఇందుమూలిరెడ్డి ఆహ్వానం మేరకు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ సతీ సమేతంగా విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ దంపతులకు ఆలయ ప్రాంగణంలో నవీన్ కుమార్ రెడ్డి, సంజయ్ కుమార్ రెడ్డి, సుభాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులతో పాటు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో 10 నిమిషాల పాటు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ దంపతులకు ఆలయ చరిత్ర, స్వర్ణముఖి నది విశిష్టత, తిరుమల శ్రీవారికి ముక్కోటి ఆలయానికి ఉన్న అనుబంధాన్ని సవివరంగా ఆలయ అర్చకులు తెలియజేశారు. ముక్కోటి ఆలయానికి ఫౌండర్ ట్రస్టీలుగా లేట్ మొగలి చంద్రమౌళీశ్వరరెడ్డి, మాజీ టీటీడీ ఈవో, వారి సోదరులు మొగలి సుందర్రామరెడ్డి, మొగలి ప్రభాకర్ రెడ్డి, రఘురాం రెడ్డి ఆలయ అభివృద్ధికి ఎంతో సేవ చేశారని, అదే పరంపరను కొనసాగిస్తూ ఇటీవల మొగలి ఇందుమౌళిరెడ్డి ఫౌండర్ ట్రస్ట్గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తన సొంత నిధులతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, అలాగే ప్రతినిత్యం సుమారు 700 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, దానిని మరింత పెంచి శాశ్వత అన్నదాన మండప నిర్మాణాన్ని చేపట్టబోతున్నారని, గోశాల నిర్మాణం, స్వర్ణముఖి నదిలోని విష్ణువు శివుని మందిర అభివృద్ధి, ఆలయ ప్రాంగణంలో భక్తులకు మెరుగైన సౌకర్యాల కొరకు ఇందుమౌళిరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని ఎన్వి రమణకి నవీన్ వివరించారు. ఎన్వి రమణ మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన ఆలయ అభివృద్ధికి మొగలి ఇందుమౌళిరెడ్డి శ్రీకారం చుట్టడం అభినందనీయమని, వారి ఆహ్వానం మేరకు శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారిని దర్శించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు బ్రాహ్మణ కార్పొరేషన్ను ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రెవెన్యూ శాఖకు బదిలీ చేసి జీవో జారీ చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. బ్రాహ్మణ సాధికార సభ్యులు చిత్రపు హనుమంతరావు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులందరికీ కూడా ఒక శుభదినం. గత ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ్ కార్పొరేషన్ని సంకుచిత స్వభావంతో బీసీ కార్పొరేషన్లో కలిపేసిన దాన్ని గత ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులందరూ కూడా కూటమి నాయకుల్ని కలిసి, ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్రలో బ్రాహ్మణులందరూ కలిసి ఈ తిరిగి బ్రాహ్మణ్ కార్పొరేషన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కలపవలసిందిగా కోరగా వారు సానుకూలంగా స్పందించి గత ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రభుత్వం ఉంచిన వెంటనే బ్రాహ్మణ్ కార్పొరేషన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో విలీనం చేస్తామని, దాని ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా దీన్ని గతంలో మాదిరిగా చేస్తామని వారు హామీ ఇవ్వటం, తద్వారా రాష్ట్రంలోని బ్రాహ్మణులందరూ కూడా ఏకపక్షంగా ఈ కూటమికి సహకరించడం వల్ల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు నిన్నటి రోజు బ్రాహ్మణ్ కార్పొరేషన్ని బీసీ కార్పొరేషన్ నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రెవెన్యూ విభాగానికి జత చేస్తూ జీవో జారీ చేసినందుకు వారి రాష్ట్రంలోని బ్రాహ్మణులందరి తరపున రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, మన నాయకుడు ప్రియతమ బ్రాహ్మణ హితైషి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, సాధికార సమితి బ్రాహ్మణుల తరపున ధన్యవాదాలు తెలియజేశాం. ద్విచక్ర వాహనాల్లో రక్షణ కవచంలా హెల్మెట్ పెట్టుకున్నారు. లక్కీ డీప్లో బహుమతి పొందారు. ఇలా వారం, నెలకు సంబంధించి 7 విభాగాల్లో ఎంపికైన 84 మందికి చిత్తూరులో బహుమతులు అందజేశారు.
సురక్షిత చిత్తూరు మీ భద్రత మా బాధ్యత కార్యక్రమంలో ఎస్పీ తుషార్ డ్యూడి మాట్లాడారు. ఏటా జరిగే రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో అత్యధికులు ద్విచక్ర వాహనదారులే. జరిమానాల భయంతో కాకుండా తమ కుటుంబ సభ్యుల భద్రత, ప్రాణాల విలువలను గుర్తించి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించిన వారిని ప్రోత్సహించేలా హెల్మెట్ పెట్టు బహుమతులు పట్టు కార్యక్రమాన్ని చేపట్టాం అని ఎస్పీ వివరించారు. హెల్మెట్ వినియోగం, అతివేగ నియంత్రణ, మద్యం తాగి వాహనాలను నడుపుకుంటే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని నాన్ క్యాడర్ ఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నాయని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. హెల్మెట్ పెట్టు బహుమతులు పట్టు కార్యక్రమంలో ఎంపికైన వారికి నెలవారీ విజేతలకు నగదు బహుమతులు, సర్టిఫికేట్లు, ప్రోత్సాహక బహుమతులను అందించారు. దాతగా వ్యవహరించిన విజయం విద్యా సంస్థల చైర్మన్ తేజోమూర్తికి ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు గాంధీ విగ్రహ కూడల నుంచి విజయం కళాశాల వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఏఆర్ఏఎస్పీ దేవదాస్, డిఎస్పీ వెంకటనారాయణ, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, ట్రాఫిక్ సిఐ నిత్యబాబు, ఎస్బీసీఐ మురళీమోహన్, సిఐలు నెట్టికంటయ్య, ప్రసాద్, రామచంద్ర, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, ట్రాఫిక్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వేసవి తాపంతో అల్లాడిపోతున్న తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ ఎంతో ఉపశమనం కలిగించే చల్లని కబురును అందించింది. ఆంధ్రప్రదేశ్లో రానున్న 24 గంటల్లో భిన్నమైన వాతావరణం నెలకొననుంది. ఒకవైపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉండగా, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే అల్లూరు సీతారామరాజు, మార్కాపురం జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వానలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ జల్లులు పడవచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో వర్షం పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడవద్దని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. మరోవైపు ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిని సోమవారం భారీ వర్షం ముంచెత్తింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడి కుండపోత వాన కురవడంతో రోడ్లన్నీ నీట మునిగాయి. ఆర్టీసీ బస్టాండ్ నుండి సత్యమ్మ గుడి వరకు రోడ్డు పూర్తిగా జలమయమైంది. రహదారిపై మోకాలి లోతున నీరు ప్రవహించడంతో వాహనదారులు, స్థానికులు ప్రయాణించడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. గ్రామదేవత సత్యమ్మ దేవాలయం చుట్టూ భారీగా నీరు చేరడంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఒకవైపు కుండపోత వర్షం పడుతూనే మరోవైపు ఎండ కాయడంతో జనం ఆశ్చర్యపోయారు. రుతుపవనాలు వచ్చిన ఏపీలో ఎండల తీవ్రత కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో సోమవారం భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతంలో 41.7 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం పరిధిలోని చిట్యాలలో 41.4 డిగ్రీల మేర ఎండ తీవ్రత రికార్డయింది. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరంలో 41.2 డిగ్రీలు, కృష్ణా జిల్లా వెదపారుపూడిలో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 10 గంటల నుండే ఎండలు తీవ్రం కావడంతో రోడ్లన్నీ జనసంచారం లేక నిర్జనంగా మారుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. అసాంఘిక శక్తులతో చేయి కలిపిన శ్రీకాళహస్తి పోలీసుల బండారాన్ని బయటపెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కొందరు కాకీల అండ, ఒకరిద్దరు నేతల వెన్నుదన్ను వెరసి 12 ఏళ్లుగా శ్రీకాళహస్తి కేంద్రంగా మట్కా ఆడించాడు కింగ్ పిన్ పద్మనాభం అలియాస్ కుప్పయ్య. ఎందరో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోవడానికి కారణమయ్యాడు. ప్రజల ఆశను అవకాశంగా తీసుకుని అతడు నిర్మించిన మట్కా సామ్రాజ్యం నేలకూలింది. తమిళనాడులోని పల్లిపట్టుకు చెందిన పద్మనాభం అలియాస్ కుప్పయ్య 12 ఏళ్ల కిందట శ్రీకాళహస్తికి వచ్చాడు. కొందరితో కలిసి ముఠాగా ఏర్పాటు చేసుకున్నాడు. ఓ మహిళతో కలిసి ఉండేవాడు. నెమ్మదిగా మట్కా, పేకాట మొదలుపెట్టాడు. దీనికి పోలీసుల అండ, ఒకరిద్దరు నేతల మద్దతు కూడగట్టుకున్నాడు. వైసీపీ హయాంలో ఓ నేతతో కలిసి తన మట్కా సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించాడు. మట్కాను అరికట్టాల్సిన పోలీసుల్లో కొందరు అధికారుల నుంచి సిబ్బంది వరకు అండగా నిలబడ్డంతో ఇతనికి ఎదురే లేకుండా పోయింది. అప్పట్లో అధికార పార్టీ వైసీపీ నుంచి ఉన్న సహకారం అక్రమ వ్యాపారం పెరగడానికి దోహదపడింది. ఇలా శ్రీకాళహస్తి కేంద్రంగా దాదాపు 12 ఏళ్లుగా మట్కా నిర్వహిస్తున్నాడు. ఈ వ్యవహారం గురించి ఎప్పటి నుంచో అందరికీ తెలిసినా పట్టించుకున్న పాపాన పోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మట్కాపై చర్యలు తీసుకోవాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్థానిక పోలీసు అధికారులకు పలుమార్లు సూచించినట్లు సమాచారం. మరోవైపు శ్రీకాళహస్తి కేంద్రంగా మట్కా నెట్వర్క్ నడుస్తోందని గుర్తించిన ఎస్పీ సుబ్బరాయుడు శ్రీకాళహస్తి పోలీస్ అధికారులతో పాటు జిల్లాలోని అధికారులను ప్రతి సందర్భంలోనూ హెచ్చరిస్తూ వచ్చారు.
ఈ మట్కా విషయాన్ని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లినట్లు సమాచారం. దీనిపై సీఎం ఆదేశంతో సీరియస్గా తీసుకున్న ఎస్పీ ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి రహస్యంగా విచారణ చేపట్టారు. నిరంతరం పర్యవేక్షించారు. ఈ క్రమంలో ప్రత్యేక పోలీసు బృందం మట్కా కింగ్ పిన్ పద్మనాభంను అరెస్ట్ చేశారు. అతనిని విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. జూద నెట్వర్క్ విస్తృతి మాత్రమే కాకుండా మట్కా నిర్వహణలో కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది పాత్రపై ఆరోపణలు వినిపించాయి. దీనిపై నిర్ధారణకు ఎస్పీ సుబ్బరాయుడు శాఖాపరంగా అంతర్గత విచారణ చేయించారు. ఈ క్రమంలో శ్రీకాళహస్తికి చెందిన 2 సీఐలు, 4 కానిస్టేబుళ్లు మట్కా నిర్వాహకులకు సహకరిస్తూ ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నట్టు తేలింది. తనకు అందిన అంతర్గత విచారణ నివేదికను అనంతపురం డీఐజీ షిమోషి బాజ్పేయికు ఎస్పీ సుబ్బరాయుడు అందజేశారు. ఆ మేరకు ఆమె శ్రీకాళహస్తి 1 టౌన్ సీఐ ప్రకాష్ కుమార్ను, గతంలో శ్రీకాళహస్తిలో సీఐగా పనిచేసి ప్రస్తుతం పూతలపట్టు సీఐగా పనిచేస్తున్న గోపిని, శ్రీకాళహస్తి డీఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ ప్రవీణ్ను, 1 టౌన్ కానిస్టేబుల్ హేమాద్రిని, 2 టౌన్ సీఐ డ్రైవర్ ప్రతాప్ను, మరో కానిస్టేబుల్ క్రాంతి కుమార్ను సస్పెండ్ చేశారు. శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తికి ఛార్జ్ మెమో జారీ చేశారు. గత 10 ఏళ్ల కాలంలో జిల్లాలో పనిచేసిన పలువురు పోలీస్ అధికారులతో పట్టుబడిన కింగ్ పిన్ పద్మనాభంకు మంచి సంబంధాలున్నట్టు తెలుస్తోంది. అతనిని అరెస్ట్ చేయడం జిల్లాలోని మట్కా నెట్వర్క్లో మిగిలిన బుకీలు, రైటర్లలో వణుకు పుట్టించినట్లు చర్చ సాగుతోంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ విచ్చేసి విద్యార్థులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్వీయు ఈసీ మెంబర్ సీకాం విద్యా సంస్థల అధినేత సురేందర్ రెడ్డి కూడా పట్టాల ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లలు, విద్యార్థులు స్నాతకోత్సవంలో విజయవంతంగా పాల్గొనడం అభినందనీయమని, మరెన్నో ఉన్నత ప్రశంసా పత్రాలు అందుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులకు ఈసీ మెంబర్ సురేందర్ రెడ్డి సూచించారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సెల్లర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,51,800 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,600 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,39,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 244 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రక్త సముద్రంగా మారిన ఫారో తీరం, 700 తిమింగలాలు, డాల్ఫిన్ల వధ. నెహ్రూ రికార్డును అధిగమించిన ప్రధాని మోదీ, ప్రపంచ నాయకుల ప్రశంసలు. నైరుతి ఎఫెక్ట్, ఏపీకి భారీ రెయిన్ అలర్ట్, వాతావరణ శాఖ హెచ్చరిక. ప్రపంచాన్ని మార్చే ఆయుధం విద్య, ఎస్వీయు స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ వెల్లడి. తిరుపతిలోని విజయోత్సవ సభ, 12న దామినేడు సమీపంలో 50,000 మందికి ఏర్పాట్లు. మట్కా బిజినెస్ లో పోలీసులు, 2 సీఐలు, 4 కానిస్టేబుల్ సస్పెన్షన్. సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.